నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో కల్తీ లడ్డు వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయ పార్టీలకు సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇది లడ్డు కల్తీ అయింది, జంతు కొవ్వులు కలిశాయి అన్న అంశానికి సంబంధించి ఎంత దుమారం రేగిందో మనం చూసాము. అది ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారి రాజకీయం కాస్త సామాజిక రంగు పులుముకోవడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో కమ్మ వర్సెస్ కాపు అన్న ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అంబటి మీద చేసిన దాడికి సంబంధించి అలాగే కొందరు కాపు నేతల్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడంతో ఇది ఇంకొక కోణంలోకి వెళ్ళబోతోంది. ఏం జరుగుతోంది ప్రస్తుతం అంబటి రాంబాబు పైన దాడికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఎందుకంటే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండించాల్సిందే. పొలిటికల్ రైవల్టీ ఎలా ఉన్నా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం కావచ్చు, అంటే తమ స్థాయిని మర్చిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో దానికి సంబంధించి అయితే మూల్యం చెల్లించుకుంటున్నారు. బట్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అంశం ఒకటైతే తెర మీదకి ఇప్పుడు సామాజిక వర్గ రంగు పులుముకోవడం జరిగింది. కమ్మ వర్సెస్ కాపు అన్న డైమెన్షన్ తెర మీద తీసుకొస్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? వాస్తవానికి అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు తిప్పికొట్టచ్చు. ఆ వ్యాఖ్యల మీద వాళ్ళు ఆ నేపథ్యంలో వాళ్ళు పరువు నష్టం దావా వేయచ్చు. చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. అందులో మళ్ళీ ఎక్కడ ఏ విధమైనటువంటి సందేహం ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా పదుల సంఖ్యలో యువకులు వెళ్ళిపోయి వాహనాన్ని ధ్వంసం చేయటం, ఇంట్లోకి వెళ్ళిపోయి తర్వాత కార్యాలయాన్ని నిప్పు పెట్టేసి ఆయనని ఏదో దాన్ని ఏమంటారు అసలు భయంకరమైన తీవ్రవాదులను తీసుకెళ్తారు చూడండి, ఆ స్థాయిలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అలా తీసుకెళ్ళకపోతే ఆయన పైన దాడి జరిగే అవకాశం ఉంది. ఆయనకు అది ఇబ్బంది కలిగే సంతోషం, ఇంకొక రకమైన యాక్సెప్టెడ్, ఓకే, దాన్ని మనం అంగీకరిద్దాం. కాసేపు అక్కడ ఉన్నటువంటి దానిని కాసేపు ఆ వాతావరణాన్ని అంగీకరిస్తే మీరు ఇది సామాజిక వర్గమైనటువంటి రంగు పులుముకుంటోంది అని అంటే ఇక్కడ రాంబాబు గారు విమర్శించారు. సరే, గతంలో కొడాలి నాని గారు విమర్శించినప్పుడు కానీ అసలు మనం ఎప్పుడూ జీవితంలో విననటువంటి పరుషమైనటువంటి పదజాలం ఏవైతే ఉందో అసలు అటువంటి బూతులు ఉన్నాయా, ఏది అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ఎటువంటి భాష వాడారో ఎటువంటి పదజాలాలని ప్రయోగించారో మనకు తెలుసు. సరే, ఆ తర్వాత వల్లభనేని వంశీమోహన్ గారు ఏం మాట్లాడారో మనకు తెలుసు. ఆ తర్వాత మీకు దేవినేని అవినాష్ గారు ఏం మాట్లాడారు, లేకపోతే పార్టీ టికెట్ ఇవ్వదు నిరాకరిస్తోందని తెలిసిన తర్వాత కేసినేని నాని గారు ఏం మాట్లాడారు, అవన్నీ కూడా ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే అసలు ఇంతకంటే చాలా పెద్ద యుద్ధాలు జరగాలి, ఇంతకంటే చాలా పెద్ద అసలు విస్ఫోటనాలు జరిగిపోవాలి, వాళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థాగతమైనటువంటి దాడులు జరగాలి, ఇంకా చాలా జరగాలంట. అవేవి అప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. సరే, వల్లభనేని వంశీ గారు అరెస్టు తర్వాత తదనంతర నాటకీయ పరిణామాలను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ తోట త్రిమూర్తులు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతమొందించింది మీ ప్రభుత్వంలోనే. ముద్రగడ పద్మనాభం గారి మీద ఆయన్ని కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి నానా దుర్భాషలాడుతూ చేసింది ఈ ప్రభుత్వంలోనే. ఇవాళ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, రేపు మా వరకు వస్తారంటే ఇవాళ వాళ్ళ వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు జక్కంపూడి రాజా గారి నివాసం దగ్గర తోట త్రిమూర్తులు గారి ఎవరైతే ఉన్నారో అనుచరుల అభిమానులు వాళ్ళందరి దీనిలో అక్కడ ఇక్కడ కూడా ఇటువంటి సంఘటనలే ఇవాళ చోటు చేసుకోవడం మనందరం చూస్తున్నాం. దీనిని ఏ విధంగా తీసుకోవాలంటే ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి, ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో సిట్టు తన నివేదికని తెలియజేసి దీంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పిన తర్వాత ఎవరో ఒక నేత జనసేన కల్తీ జరగలేదు కాదు, జంతు కొవ్వు కలవలేదు, నెయ్యి కల్తీ అనేది ఉంది కానీ జంతు కొవ్వు కలవలేదు అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఎప్పుడైతే జంతు కొవ్వు కలవలేదు అన్నారో అక్కడి నుంచి ఏంటంటే వైసీపీ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. దీని మీద అటాక్ చేస్తే వీళ్ళు కౌంటర్ అటాక్ ఏమి ఇచ్చారంటే, సరే జంతు కొవ్వు కలవలేదు అన్నది కాసేపు పక్కన పెడితే కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా, మీరు మూల్యం చెల్లించుకుంటారు, తిరుమల వెంకన్నతో ఎవరు పెట్టుకున్నా అని చెప్పి వీళ్ళు కౌంటర్ అటాక్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఏంటంటే మీరు పరిశీలిస్తే అంబటి రాంబాబు గారి అరెస్ట్ ఏదైతే ఉందో, అంబటి రాంబాబు గారి ఈ కార్యాలయము ఇంటి దగ్గర వాళ్ళు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయటం, ఈ మొత్తం తతంగంలో మీకు జనసేన కానీ భాజపా కానీ ఎవరూ లేరు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? జనసేన కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ భాజపాకు చెందినటువంటి వాళ్ళు ఎవరూ లేరు.
అంటే తెలుగుదేశం వాళ్ళే అక్కడ అనింది చంద్రబాబు నాయుడు గారి తండ్రిని, చంద్రబాబు నాయుడు గారిని అనింది కాబట్టి ఆయన అభిమానులు కార్యకర్తలే కదా వస్తారు. దీనిని ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీని బీజేపీ జనసేన చాలా దీనిని వాళ్ళు ఇంటర్నల్గా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకు అంటే దీనిని చాలా సున్నితంగా తిప్పికొట్టచ్చు, లేకపోతే అసలు ఇగ్నోర్ చేయొచ్చు. ఏది వైసీపీ వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలను ఇగ్నోర్ చేసి మరొక విధమైనటువంటి వాతావరణంలో వెళ్ళిపోవచ్చు అనమాట. అలా కాకుండా ఏంటంటే కూటమిలో ఉండటం వల్ల జనసేనకి భాజపాకు కూడా తీరని మూల్యం వీళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వర్గమో లేకపోతే ఒక ప్రాంతమో లేకపోతే అక్కడ ఒక అభిమానులు అనుచరగణమో ప్రతి ఒక్కరికి ఉంటారు, రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇవాళ ఏంటంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఇది మనకు కనిపించినటువంటి కోణం అండి, కనిపించినటువంటి అంశం. కనిపించకుండా ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఇది కనిపిస్తున్నటువంటి అంశం. ఇది ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యొక్క మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీస్తున్నట్లు. ఇప్పటికే చాలామంది బాహాటంగానే మనం సోషల్ మీడియాలకు ఒకసారి తొంగి చూస్తే చాలామంది బాహాటంగా వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళ ఆవేశాన్ని కావచ్చు, వాళ్ళ అక్కసును కావచ్చు, రావాల్సినటువంటి పదవులు రాలేదు, నామినేటెడ్ పదవులు రాలేదు, పొత్తు ధర్మంలో భాగంగా మనకు అందాల్సినటువంటి దామాషా ప్రకారం నిష్పత్తి ప్రకారం మనకు అందలేదు, మనము ఏ విధమైనటువంటి గుర్తింపుకు నోచుకోవటం లేదు. అక్కడ ఆలయ కమిటీలు ఏవో వేశారు విశాఖలో, అక్కడ జనసేనకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఆలయ కమిటీస్లో ఎక్కడా కూడా స్థానం కల్పించలేదు. దాని మీదే పార్టీ ఇలాగైతే సర్వనాశనం అయిపోయిందని బొలిశెట్టి సత్యనారాయణ గారు, మనం దాని గురించి కూడా విశ్లేషణ చేసాం. ఆయన వ్యాఖ్యలు దాని గురించే చేశారు ఆయన. ఇదంతా ఏంటంటే మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఈ మొత్తం సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా, ఒక అవతార పురుషుడిగా, ఒక దైవాంశ సంభూతుడిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూపించి ఏం చేస్తున్నారంటే సంప్రదాయ స్థానాలని కొన్ని ఉంటాయండి. అంటే తెలుగుదేశం అయినా వైకాపా అయినా ఎవరైనా సరే కొన్ని సామాజిక వర్గాలకి సంప్రదాయ స్థానాలు అనేవి విడిచిపెడతారు. లోక్సభ కానీ శాసనసభ కానీ ఈ సామాజిక వర్గం ఇక్కడ పోటీ చేయాలి, వీళ్ళకి ఇక్కడ ప్రాధాన్యతనివ్వాలని ఒక్క పవన్ కళ్యాణ్ గారిని చూపించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో విజయనగరంలో బీసీ గ్రూప్ డీలో ఉన్న ఉత్తరాంధ్ర కాపుకి కలిసెట్టి అప్పలనాయుడు గారికి లోక్సభ స్థానం ఇచ్చి ఎంటైర్ రిమైనింగ్ 24 సీట్స్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ పక్కన పెడితే మిగిలిన జనరల్ సీట్స్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కాపు బలిజ సామాజిక వర్గానికి ఎక్కడ ఒక్క స్థానం కూడా కేటాయించలా. అడిగితే ఏమన్నారంటే తెలుగుదేశం శ్రేణులు, మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడో కాదు అధినాయకుడు ఏమన్నారంటే జనసేనకు 2 విడిచిపెట్టాం కదా అన్నారు. ఒకటి బందరు, ఒకటి కాకినాడ. బందరు కాకినాడ కొత్తగా ఆయన ఇచ్చేదేమీ లేదు, అవి ఆల్రెడీ సంప్రదాయ స్థానాలు. అవి అనకాపల్లి లేదు, నరసాపురం లేదు, తర్వాత వచ్చేసి గుంటూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి లేదు. గుంటూరు మొత్తం గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు ఒక యూనిట్గా తీసుకుంటే మీకు ఒంగోలు ఇవ్వచ్చు, విడిచిపెట్టచ్చు. రాజంపేటకు వచ్చేటప్పటికి అయింది, రాజంపేట తీసుకెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు భాజపాలో. నంద్యాల ఇవ్వాలనుకుంటే నంద్యాల గోగిశెట్టి నరసింహారావు గారు అనుకుంటే అక్కడ బైరెడ్డి కుటుంబం నుంచి శబరి గారిని తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ రాయలసీమకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే అనూహ్యంగా ఆయన రెడ్డి సామాజిక వర్గంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఎగువ నుంచి ఏం చేస్తారంటే ఎగువకు వచ్చేటప్పటికి వెనుకబడిన తరగతులు లేకపోతే కమ్మ సామాజిక వెనుకబడిన తరగతులు అనేది తీసుకొస్తారు తెర మీదకి. ఇప్పుడు నరసరావుపేట తీసుకోండి, లావు కృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గం, పెంసాని చంద్రశేఖర్ గారు గుంటూరు కమ్మ సామాజిక వర్గం, విజయవాడ కేసినేని చిన్ని గారు కమ్మ సామాజిక వర్గం, విశాఖకు వచ్చేటప్పటికి భరత్ గారు కమ్మ సామాజిక వర్గం. మీరు మధ్యలో ఇంకా మీరు మీ సాంద్రత ఎంత, మీ సంఖ్యాబలం ఎంత, మీరు తీసుకుంటున్నటువంటి స్థానాలు ఎన్ని అన్నది ఒక్కసారి ఇది చర్చకు రావాలి. ఇక్కడ మనం ప్రత్యేకించి మనం కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం లేదు సంధ్య గారు. మనం మాట్లాడుతున్నది ఏంటి, మీకు 1994 ఎన్నికల్లో 19 అప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు గుంటూరు జిల్లా 19 నియోజకవర్గాలకు కాను, బాగా జాగ్రత్తగా వినండి, 19 నియోజకవర్గాలకు కాను 12 శాసనసభ నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. ఓకే, 19కి 12 కేటాయిస్తే దాని గురించి ఒక చర్చ వచ్చింది. చర్చ వచ్చిన తర్వాత ఇప్పుడు కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ కేటాయించుకుంటామనే సమాధానం వచ్చింది. ఇక్కడ రామారావు గారు దీన్ని ప్రశ్నించారు. రామారావు గారు ప్రశ్నించారు, ఒకే జిల్లాలో అన్నీ ఇచ్చేస్తే ఒకే సామాజిక, ఆయన మన అనే పదం యూజ్ చేసేవాడు కాదు ఆయన, అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఈ సామాజిక వర్గానికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళ నుంచి వ్యతిరేకత రాదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సమీకరణాలు చేశారో సామాజికవేత్తలు ఏమన్నారంటే, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఎంటైర్ గ్లోబ్ ఒకసారి తీసుకుంటే గ్లోబ్లో కమ్మ డెన్సిటీ చాలా సీరియస్గా సివియర్గా మనకు కనిపించేటటువంటి డిస్ట్రిక్ట్ గుంటూరు జిల్లా అండి.
గుంటూరు డిస్టిక్ కనిపిస్తుంది. 3,50,000 మంది కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ఓకే, 3 లక్షల వరకు కాపు సామాజిక వర్గం ఉన్నారు. ఈ 350 ఏంటంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిగా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఒక పర్సనాలిటీ, ఒక లీడర్షిప్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఎమర్జ్ అయినటువంటి వాళ్ళందరూ ఏమవుతారంటే ఫినాన్షియల్గా వాళ్ళు చాలా నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సామాజిక వర్గాలలో కమ్మ సామాజిక వర్గం అవతరించిందన్నమాట చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు అందరికీ తెలుసు. ఈ 3,50,000 డెన్సిటీ ఉండటం వల్ల 94లోనే 19కి 12 స్థానాలు తీసుకున్నటువంటి వాళ్ళు మీరు 2014 ఎన్నికలు తీసుకుంటే ఒక్కసారి చూస్తే 2 స్థానాలు కాపు సామాజిక వర్గానికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు విలువెల్లాడిపోయారు. ఒక్క శాసనసభ నియోజకవర్గంతో గుంటూరు జిల్లాలో సరిపెట్టి అది కూడా ఓడిపోయే నియోజకవర్గం ఇచ్చారు. బాపట్ల అన్నం సతీష్ ప్రభాకర్ అక్కడి నుంచి పోటీ చేశారు. చందు సాంబశివరావు గారిని మంగళగిరి వెళ్ళండి, మంగళగిరి నుంచి పోటీ చేయండి అన్నారు. ఆయన గుంటూరు ఎదురు చూస్తుంటే మంగళగిరి వెళ్ళండి అన్నారు. వెళ్తూ ఉంటే కాదు తులసి రామచంద్రప్రభు గారిని పంపిద్దాం అనుకుంటున్నాం, మీరు కాదు ఆగండి, తులసి రామచంద్రప్రభు గారిని పంపారు. తులసి రామచంద్రప్రభు గారు నామినేషన్ వేయడానికి వెళితే అక్కడున్న స్థానిక కమ్మ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనుకబడిన తరగతుల చేత ఆయన కారు మీద రాళ్లు వేయించి ఆయన్ని ఇది బీసీల సీటు నువ్వెలా వస్తావని ఆయన్ని లిటరల్లీ రాళ్లతో ఆయన కారుని ధ్వంసం చేశారు. ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత బీసీల సీట్ అన్నాం కాబట్టి ఇప్పుడు కమ్మకి ఇస్తే అతని పేరు శ్రీనివాస్ చౌదరి, అతను చేశాడు ఇదంతా. చేస్తే ఇప్పుడు పద్మశాలికి ఇవ్వకపోతే బాగోదని గంజి చిరంజీవి గారిని ఒక పద్మశాలిని క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. ఆయన 12 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు ఆ సమయంలో. 2014 ఎన్నికలు చెప్తున్నాను నేను. అలాగే మీకు పెద్దాపురం నియోజకవర్గంలో కూడా చినరాజప్ప గారు కాదండి అభ్యర్థి. 2014 ఎన్నికలకి వాళ్ళు పర్చూరు కృష్ణారావు గారని ప్రగతి ఇన్స్టిట్యూట్స్ అవి ఉంటాయి, ఆయన కన్ఫర్మ్ చేశారు కమ్మ సామాజిక వర్గం. ఒక రాజకీయ విశ్లేషకుడు వెళ్ళి చంద్ర సాంబశివరావు గారితో, సార్ ఇది కాపు సామాజిక వర్గాన్ని కేటాయిస్తే బాగుంటుందంటే, డెసిషన్ నాది కాదు, డెసిషన్ ఒకసారి బాబు గారితో మాట్లాడారు. బాబు గారు మళ్ళీ సుజనా చౌదరి గారికి అప్పచెప్తారంటే ఆ రాజకీయ విశ్లేషకుడు వెళ్ళి ఇవాళకి నిమ్మకాయలు చంద్రరాజప్ప గారికి విషయం తెలియదండి. ఆ రాజకీయ విశ్లేషకుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో 15 నిమిషాలు భేటీ అయిన తర్వాత ఈ స్థానాలు కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ఫర్ దట్ అని చెప్తూ అప్పటికింకా జనసేన పొత్తులో లేదు. 2014 ఇంకా అప్పటికింకా పొత్తు కట్టలేదు ఇంకా. కానీ అప్పటికి అభ్యర్థులు ఎవరు అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసేసుకున్న సమయంలో అప్పుడు సుజనా చౌదరి గారి దగ్గరికి రాజకీయ విశ్లేషకుడిని పంపించిన తర్వాత సుజనా చౌదరి గారు గంటన్నర సమయం ఆ రాజకీయ విశ్లేషకుడికి ఇచ్చి అతనితో సంప్రదించిన తర్వాత తోటరామస్వామి గారు, పంతం పద్మనాభం గారు ఇట్లాంటి వాళ్ళు గెలిచినటువంటి స్థానం సార్ పెద్దాపురం. కమ్మవారు గెలవలేదని నేను చెప్పను. ఎందుకు చెప్పను, ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వాళ్ళ బొడ్డు భాస్కర్ రామారావు గారిని, వెంకటరమణ చౌదరి వాళ్ళ నాన్నగారు, ఆయన్ని తీసుకొచ్చి పెద్దాపురం కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశమే కేటాయించింది. కానీ పంతం పద్మనాభం గారు, తోటరామస్వామి గారు వీళ్ళందరూ కాపులు, వీళ్ళందరూ రాష్ట్రమంత్రులు కాగలిగారు. ఇస్తే చాలా బాగుంటుంది అన్నప్పుడు నిమ్మకాయల చినరాజప్ప గారిది అమలాపురం నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్. అక్కడి నుంచి తెలుగుదేశం కండువా కప్పుకున్న రోజు నుంచి ఇవాళ వరకు తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తూ సుదీర్ఘకాలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన శాసన మండలికి కూడా ఆయన నామినేట్ అయ్యారప్పటికి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించి ఆయన ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రిని చేసి ఆ తర్వాత 2 సార్లు 19 వైకాపా వేవ్లో గెలిచారు, 2024లో మళ్ళీ గెలిచారు, హ్యాట్రిక్ సాధించారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కమ్మ సామాజిక వర్గం తీవ్రత లేని చోట్లకు కూడా కమ్మ సామాజిక వర్గం వచ్చి, ఇందాక మనం గతంలో ఒక విశ్లేషణ చేస్తూ శ్రీకాకుళానికి సంబంధించి మండవ వెంకటకృష్ణారావుని ఆయన్ని పంపించారు ఎక్కడికి ఇచ్చాపురం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఆయన పోటీ చేయించారు. ఆయన 4 సార్లు గెలిచారు. అంటే ఎవరి అవకాశాలను మీరు లాగేసుకుంటున్నారు? అక్కడ స్థానికంగా ఉన్న వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, కాళింగులు అక్కడ ఉన్నారు, మత్స్యకారులు అక్కడ ఉన్నారు, ఇచ్చాపురం నియోజకవర్గం, వాళ్ళ అవకాశాలను మీరు లాగేసుకున్నారు. మీకు ఇదే శ్రీకాకుళం లోక్సభ నుంచి గౌతు లచ్చన్న గారు ఆయన రాజీనామా చేసి ఎన్జీ రంగా గారిని తీసుకొచ్చి అక్కడి నుంచి పోటీ చేయించి రాజకీయంగా నా గురువు అని చెప్పి, ఎన్జీ రంగా గారు ఏంటంటే శ్రీకాకుళంలో గెలిచాను, చిత్తూరులో గెలిచాను, తర్వాత వచ్చేసి గుంటూరు నుంచి గెలిచాను అనేటటువంటి, అంటే ఎక్కడికి వెళ్ళినా కమ్మవారు మేము గెలిచాము, నూతక్కి రామశేషయ్య గారని చెప్పి ఆయన తీసుకొచ్చి అరకు మొదట జనరల్ లోక్సభ అండి, అరకు ఫస్ట్ జనరల్ ఎంపీ సెగ్మెంట్ ఎంపీ కమ్మ, ఒక ఎస్టీ డెన్సిటీ ఉన్నటువంటి ప్లేస్లో. విజయనగరం లాంటి చోటికి వ్యాపార నిమిత్తం వచ్చి అప్పసాని అప్పన్నతో ఆయన ఎమ్మెల్యే, అక్కడున్న స్థానిక కాపులు అవడానికి దశాబ్దాలు పట్టింది. వీసాల గీత గారు అయ్యారు, తెలుగుదేశంలోనే అయ్యారు ఆవిడ.
2014 కానీ ఆవిడ అవ్వలేకపోయారు. అంత క్రితం ఎప్పుడో ఎప్సాన్ అప్పనం ద్వారా అయిపోయాడు అనమాట. పెందుర్తి అని ఒక నియోజకవర్గం ఉంది విశాఖపట్నం జిల్లాలో. పెందుర్తి నుంచి కూడా మీకు సిపిఐ సిపిఎం ఈ ముసుగేసుకుని గెలుస్తూ ఉంటారు వచ్చి. ఆ పార్టీల ద్వారా వస్తారు. ఆ పార్టీల ద్వారా వచ్చి ఏం చేస్తారంటే వీఆర్ ఆల్ ఫర్ వన్, మనందరం ఒకటే అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వెనుకబడిన తరగతులతో దళితులతో అందరితో కలగాపులగంగా కలిసిపోయి, సరే మీరు సిపిఐ సిపిఎం అంటారు, మీరు వెనుకబడిన తరగతులకి దళితులకి మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు? ఓకే, మీ పార్టీ కార్యకర్తలు ఎవరు, మీ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు, ఇవాళ మీ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మీ పుస్తకాల షాపులు, ప్రచురణాలయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిలో మీకు ఆరుగాలం శ్రమించే వాళ్ళు 24/7 పనిచేసేవాళ్ళు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలేనండి. వాళ్ళకి ఎప్పుడైనా మీరు పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారా? ఎప్పుడైనా రాష్ట్ర నాయకత్వాన్ని మొన్న ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరుడు రాష్ట్ర కార్యదర్శి అయ్యాడండి. సుదీర్ఘకాలం ఒకసారి ఆలోచించండి. యాదవ్ సామాజిక వర్గం నుంచి రామకృష్ణ గారు అయ్యారు. అంటే ఇప్పటిది కాదు ఇది, ఈ మూలాల్లోకి వెళ్ళాలండి. మనం మొత్తం ఇవాళ మనం పైన మాట్లాడుతున్నాం తప్ప, మీరు అన్నారు మీరు లోతుల్లోకి వెళ్ళి విశ్లేషణ చేస్తారు. ఇంకా లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను. వెళితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి. అంటే ఊరికనే ఈ సామాజిక వర్గ కోణం అనేది బయటికి రాలేదండి. బయటికి రాలేదు, ఎందుకంటే రాదు. అదొక సాంస్కృతిక పరమైనటువంటి దోపిడీ, అదొక సామాజిక పరమైనటువంటి దోపిడీ, అదొక రాజకీయ పరమైనటువంటి దోపిడీ. ఆ దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందంటే, మనము ఈవేళ కూటమిలో ఉన్నాం కాబట్టి, మనం కలిసి పొత్తు పెట్టుకున్నాం కాబట్టి, పొత్తు ధర్మంలో ఉన్నాం కాబట్టి, నిన్న మనతో విభేదించిన వాడు, నిన్న మనతో పోరాటం చేసిన వాడు, నిన్న మన ఎదుగుదలని అదప్పాతాళానికి తొక్కేసినటువంటి వాడితో 2024 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం కలిసి ప్రయాణం చేసింది. ప్రయాణం చేసిన దాని యొక్క ఫలితమే కనీవిని ఎరుగని ఆధిక్యతలు, కనీవిని ఎరుగని స్థానాల్లో గెలుపొందినటువంటి చరిత్రను మనం ఇవాళ చూసాం. ఓకే, ఇదే సామాజిక వర్గం ఒక్కసారిగా ఈ సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి తీవ్రత తలకెక్కాలో ఆ తీవ్రత తలకెక్కిందనుకోండి, దాని పర్యవసానాలు కూడా వేరే విధంగా ఉంటాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి చరిత్ర ఉంది కల్వకుర్తి అనేటటువంటి నియోజకవర్గంలో. మహబూబ్ నగర్లో ఆయన హిందూపురం కల్వకుర్తిలో పోటీ చేస్తే జె చిత్తరంజన్ దాస్ అనేటటువంటి ఒక వెనుకబడిన తరగతుల వారి చేతిలో ఎన్టీ రామారావు గారు చిత్తుగా ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. సాక్షాత్తు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో ఓడిపోయినటువంటి చరిత్రను మనం గుర్తుపెట్టుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనైనా సరే ఆయన ఓడిపోయినటువంటి చరిత్రను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరూ అతీతులు కాదు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాని యొక్క తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్ర పరిణామాలు, తీవ్ర పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది కొంతమంది చరిత్రకారులు, సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో ఏమంటారు, ఇవన్నీ పైకి మాట్లాడే మాటలు. చరిత్రకారులైనా కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, వాళ్ళని ఓడించేస్తాం, వీళ్ళని గెలిపించేస్తామని డయాసుల మీద మాట్లాడుతుంటారు, ప్రెస్ నోట్లు పెడుతుంటారు, లేకపోతే డిబేట్లకు వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ ఆ గొంతుకొని వినిపిస్తారు. వేలాది లక్షలాది మంది ఆ సమూహం ఏదైతే ఉంటుందో ఆ సమూహం యొక్క గొంతుకొని వినిపిస్తారు. కాకపోతే ఈ సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో ఏమైపోయిందంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ అయిపోయారు. ఈ నంబర్ ఆఫ్ ఫేసెస్ అయిపోవడం వల్ల, అంటే సో మెనీ ఫేసెస్, అంటే ఒకప్పుడు వెరీ ఫ్యూ ఫేసెస్, ఇంకా ఎక్కువ మాట్లాడితే 1 or 2 ఫేసెస్ ఉండే. ఒక మిర్యాల వెంకట్రావు గారు ఉండేవారు, ఆయనతో పాటు ఒక ఆకుల శివనాయుడు గారు ఉండేవారు. వీళ్ళు డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో మన సంగీత వెంకటరెడ్డి గారు, జిఎస్ రావు గారు, కేశవరావు గారు, లేకపోతే మదన్ మోహన్ గారు, వీళ్ళు ఉండేవాళ్ళు. హనుమంతరావు గారు, శివశంకర్ గారు వాళ్ళు సుప్రీం సీనియర్స్ కాబట్టి వీళ్ళతో ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే అక్కడ ఎవరితో మాట్లాడాలి, కొమ్మూరు అప్పడదొర గారితో మాట్లాడాలా, గొర్రెల శ్రీరాములు నాయుడు గారితో మాట్లాడాలి, ఏ స్థానం ఎవరికి కేటాయించాలి అని మిర్యాల వెంకట్రావు గారు ఏం చేసేవారంటే, మీకు అక్కడ ఇతర సామాజిక వర్గాల్లో కొంతమంది ముఖ్య నేతలు ఉంటారు రకరకాల పార్టీల్లో, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం అవ్వచ్చు, ఆ ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా వెంకట్రావు గారు మాట్లాడేవాళ్ళు. ఏమని, ఇక్కడ పాసిబిలిటీ ఉందా లేదా, మీరు ఎవరినైనా మీరు ప్రపోజ్ చేస్తున్నారా, మేము వీళ్ళని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం అని మనం ఒక లిస్ట్ తీసుకుంటే 83 ఎలక్షన్స్లో కొంతమందిని వెంకట్రావు గారు ప్రపోజ్ చేసిన వాళ్ళు తెలుగుదేశంలో వాళ్ళు బీఫారాలు తెచ్చుకున్నారు, గెలిచారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. 85 ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్లో వచ్చారు, అటు తెలుగుదేశంలో. 89కి వచ్చేటప్పటికి కాంగ్రెస్లో కనీవిని ఎరుగని విధంగా న్యూ ఫేసెస్ వచ్చాయి, ఒక న్యూ వేవ్. మీకు 89 ఆఫ్టర్ రంగా గారి అసాసినేషనే మీకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వచ్చినా, కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినా, అంబటి రాంబాబు గారు వచ్చినా, వీళ్ళందరూ ఆఫ్టర్ 89. రంగా గారి అసాసినేషన్ 88 December 26. 89లో వీళ్ళందరూ వచ్చారు. ఓకే, అంటే బలంగా ఉధృతంగా 89 నుండి ఇంకా 89 నుంచి ఉధృతంగా వచ్చారు.
94 సమ్ న్యూ ఫేసెస్ ఫ్రమ్ తెలుగుదేశం, 99 సమ్ న్యూ ఫేసెస్ ఫ్రమ్ తెలుగుదేశం అండ్ కాంగ్రెస్. ఓకే, ఇంకా డే బై డే డెవలప్ అవుతూ వచ్చింది. మీకు 14 మంది ఎంపీలు ఒకే సమయంలో ఉన్న చరిత్ర ఉంది ఈ సామాజిక వర్గానికి. 14 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 మంది లోక్సభ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి సందర్భం ఉంది. ఒక చారిత్రక సందర్భం ఉంది. మీకు ఎవరు లేరో చెప్పడం కష్టం. దాసరి నారాయణరావు గారు అప్పుడే, ఆదికేశవ నాయుడు గారు అప్పుడే, అన్నయ్య గారు సాయి ప్రతాప్ గారు అప్పుడే, ఎంఎం పళ్ళవరాజు గారు అప్పుడే, పప్పల చలపతిరావు గారు, బాడిగి రామకృష్ణారావు గారు, సో మెనీ లీడర్స్. ఆల్ దీస్ పీపుల్ ఆర్. హర్రామ్ జోగి గారు. 14 మంది లోక్సభ రాజ్యసభ కలుపుని 14 మంది సభ్యులు ఉన్నటువంటి చరిత్ర ఉందన్నమాట. 8 మంది రాష్ట్ర మంత్రులు ఒకేసారి ఒకే సందర్భంలో, అంటే 5 years టెన్యూర్లో 8 మంది రాష్ట్ర మంత్రులు చేసినటువంటి చరిత్ర ఉంది. మీకు తెలిసే మీరు 2014 నుంచి 19 వరకు నిమ్మకాయల చంద్రరాజప్ప అనే ఒక నాయకుడికి, మీ తెలుగుదేశం పార్టీ నాయకుడికి మీరు హోంమంత్రి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఆ తర్వాత వైకాపాలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులు 2.5 years ఆళ్ళ కృష్ణ శ్రీనివాస్ గారు, కోటి సత్యనారాయణ గారు చేస్తే, ఇప్పుడు సాక్షాత్తు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఏకైక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్ని, మమ్మల్ని తిట్టారు, మా నాన్నని తిట్టారు, బూతులు తిట్టారు, మీరు పరువు నష్టం దావా వేయచ్చు, లేకపోతే మీరు దానికి ప్రతిచర్యగా మీరు కూడా కావాల్సిన సరికొత్త తిట్లు తయారు చేసి, దేర్ ఆర్ సో మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫర్ తెలుగుదేశం పార్టీకి. అవసరం లేదు. మీరు మాట్లాడించడానికి తయారు చేసుకున్నారు కదా, చాలా మందిని తయారు చేసి తీర్చిదిద్ది తర్ఫీదు ఇచ్చారు కదా, వాళ్ళందరి చేత ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తిట్టించవచ్చు. మీరు అమ్మటి రాంబాబు గారికి రకరకాల నిక్నేమ్స్ పెట్టి తిడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో మనకు తెలుసు, తమ్నైల్స్ పెడుతుంటారు, ఇవన్నీ తెలుసు మనకు. సంబరాల రాంబాబు అంటారు, ఎందుకు రాంబాబు అని పెడుతుంటారు, మనకు తెలుసు. మీరు ఇంకా దూషించవచ్చు, కానీ మీరు ఇవాళ చేస్తున్నది ఏంటంటే, మీరు గతంలో చేసినవన్నీ ఇవాళ తిరిగి గుర్తు చేస్తున్నారు ఈ సామాజిక వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ సామాజిక వర్గానికి చెందిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది. ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నారా? మనం ఎవరం చూపించడానికి, మనం ఎవరం చెప్పడానికి సందేహాలు చెప్పండి. ఎందుకంటే ఆ విఘ్నత ఆ సామాజిక వర్గానికి ఉండాలి. ఓకే, ఆ విఘ్నత ఆ సామాజిక వర్గానికి ఉండాలి. ఏ అవకాశాలు మేము ఎందుకు కోల్పోతున్నాము? సోషల్ మీడియాలో కొట్టే సాయి గారిని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ ఇచ్చారు జనసేన, బలిజ సామాజిక వర్గం రాయలసీమలో. ఇచ్చిన తర్వాత అక్కడే భాజపాకు చెందిన కోలానంద్ గారి శ్రీమతికి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు. అలాగే జనసేనకు చెందిన, తిరుపతికి చెందిన సీనియర్ అభిమాని పగడాల మురళి గారికి అవకాశం ఇచ్చారు. కొట్టేసాయి గారికి ఇచ్చినందుకు జనసేన వాళ్ళు సంబరాలు చేసుకుంటే సంతోషమే, సామాజిక వర్గంలో మావాడికి ఇచ్చారని ఆనందపడిపోతే సంతోషమే. ఇక్కడ ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే, శ్రీకాళహస్తి విడిచిపెట్టారు, టీటీడీ ఎవరికి ఇచ్చారు, కాళహస్తి ఎవరికి ఇచ్చారు, కాణిపాకం ఎవరికి ఇచ్చారని ఆలోచించుకోవాలి. ఈ 3 దుర్గగుడి ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా కమ్మ సామాజిక వర్గమే తీసుకుందన్న విషయం మీరు దయచేసి అంటే నేను ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వకూడదా అని మీరు నన్ను ఇవ్వకండి నేను అనట్లా. ఎందుకంటే ఇదే తెలుగు రాజ్యం ఛానల్లో కమ్మ సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ ఇస్తున్నారని నేనే విశ్లేషణ చేశాను. రివీల్ చేసింది కూడా మనమే. ఎందుకు చేశామంటే, వెరీ బిగినింగ్ దేవినేని సీతారామయ్య ఒక్కసారి ఒక పర్యాయం చేశారు తెలుగుదేశం ఏర్పడిన తొలినాళ్లలో. కమ్మ సామాజిక వర్గం అంత కృతంగా నా తర్వాత కానీ చేయలేదు. కాపులు బలిజలు 2 సార్లు చేశారు. కిమిడి కళా వెంకటరావు గారు 2 సార్లు, పప్పల చలపతిరావు గారు ఒకసారి, ఆదికేశవ నాయుడు గారు 2 సార్లు, చదలవాడి కృష్ణమూర్తి. క్షత్రియ సామాజిక వర్గం నుంచి 2 మంది చేశారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 2 మంది చేశారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక పర్యాయం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి ఇంకోసారి అవకాశం తీసుకొచ్చారు. ఫస్ట్ రివీల్ చేసింది మనమే. టీవీఫై చైర్మన్కి ఇస్తున్నారు. ఒక 3 పేర్లలో టీవీఫై చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారని చెప్పింది కూడా మనమే. మిగతా సామాజిక వర్గాలకు మీరు ఇవ్వండి, టెంపుల్ చైర్మన్స్ మిగతా సామాజిక వర్గాలకు ఇవ్వండి. ఇప్పుడు దుర్గగుడి చైర్మన్ కోసం జనసేన నాయకులు బాడిత కుటుంబానికి చెందిన బాడిత శంకర్ గారు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. ఆయనే కాపు సామాజిక వర్గం, ఆయనే చైర్పర్సన్. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చేసారు, అయిపోయింది అన్నది వినిపించింది. కమ్మ సామాజిక వర్గం నుంచి బాలకృష్ణ గారు చెప్పారని చెప్పి ఇచ్చేశారు. మీకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఈ సామాజిక వర్గం అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు విజయవాడ మేయర్ కావచ్చు, విజయవాడ ఎంపీ కావచ్చు, దుర్గగుడి చైర్మన్ కావచ్చు, వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళ సామాజిక వర్గం చెప్పు చేతలను ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సిద్ధాంతం, అది వాళ్ళ పార్టీ. మీరిప్పుడు మీకు ప్రతి పదవి మీకు కావాలి, లేకపోతే ఎక్కువ శాసనసభ స్థానాలు కావాలి. ఎక్కువ శాసనసభ స్థానాలు అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎక్కడైతే సాంద్రత కలిగి ఉందో, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎక్కడైతే ఉన్నారో అందులో మెజారిటీ స్థానాలు మీకు కావాలనుకుంటే లోక్సభ మరియు శాసనసభ
మీకు అంటూ ఒక పార్టీ ఖచ్చితంగా ఉంది, దాని పేరు జనసేన అని మీరు ఓన్ చేసుకున్న పార్టీ జనసేన. మీరు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈవేళ 2024లో అటువంటి రిజల్ట్స్ వచ్చాయి, నో డౌట్. మీరు రోడ్డు మీదకి వచ్చి వెలుపలికి వచ్చి 175 అసెంబ్లీ, 25 లోక్సభ మీరు మరొకమారు మీరు ప్రయత్నించి మీరు నిరూపించుకొని మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు, ఇలా వస్తే మళ్ళీ అలా అవ్వదని మీరే చెప్తున్నారు. అంటే ఇతర సామాజిక వర్గాల యొక్క మద్దతును కూడా మీరు కూడగట్టుకుంటేనే మీరు పూర్తి స్థాయిలో మీరు రాజ్యాధికారానికి చేరువవుతారని మీకు తెలుసు. మీరు ఇతర సామాజిక వర్గాలతో మీరు మద్దతు ఎప్పుడు కూడగట్టుకుంటారు అంటే ప్రతి జిల్లాలో ఒక సామాజిక వర్గంతో ఫైటింగ్. మీరు ఎనీ డిస్టిక్కి వెళ్ళండి, మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం తర్వాత ప్రధానంగా ఇంకో వెనుకబడిన తరగతులు ఎవరో ఉంటారు, వాళ్ళతో ఖచ్చితంగా వీళ్ళకి లడాయే, ఖచ్చితంగా కలుపుకోరు. వీళ్ళు గలవరు, వాళ్ళు గలవరు, వీళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నించారు. ఉన్న సత్యమే కదా. మేము మోనార్కులు, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకు మాత్రం రాజ్యాధికారం వచ్చేయాలి, నేను చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, అది పరిస్థితి. ఓకే, మరి ఇది ఈ అంశం, ఈ సామాజిక కోణం అనేది ఎటు దారి తీస్తుంది? మీరు అన్నట్టుగా గొంతుకలన్నీ కలిస్తే ఎలా ఉంటుందని రుచి చూపించినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విసిగి వేసారిపోయి ఉన్న వాళ్ళ ఆవేశము, ఆక్రోషం ఎలా తెర మీదకి వస్తుందని తెలియదు కాబట్టి. చూద్దాం మరి ఇది ఎలాంటి రాజకీయ రంగు పులుముకుంటుందని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య.